పుష్ప తరహాలో గంజాయిని తరలిస్తున్న ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నబట్టి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వైజాగ్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న మినీ వ్యాన్ సున్నబట్టి వద్ద బోల్తా పడింది. దీనిని పరిశీలించగా పోలీసులు షాకుకు గురయ్యారు. అందులో సీక్రెట్ బాక్సులో దాదాపు 1000 కిలోలకు పైగా గంజాయిని తరలిస్తున్న దృశ్యం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనపై పోలీసులు వ్యాన్ను పరిశీలించగా అసలు గంజాయి గుట్టు బయటపడింది. వైజాగ్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఈ మినీ వ్యాన్ సున్నపుబట్టి గ్రామం వద్ద బోల్తా పడింది. వ్యాన్ను తనిఖీ చేసిన పోలీసులకు కింద భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో భారీగా గంజాయి కనిపించింది. 1000 కిలోలకు పైగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కళ్లుగప్పేందుకు వ్యాన్ పైభాగంలో మద్యం బాటిళ్లను ఉంచి వాటి కింద ప్రత్యేక గదిలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి బండి నేను నా 25 సంవత్సరాల సర్వీస్ నేను విదేశీ గ్రామంలో పట్టుకున్నాం 5 గ్రాములు కేజీ ఎంత ఉంటుంది సార్ గవర్నమెంట్ తెలియదు. నాకు దీంట్లో నిల్నాలకి అన్నీ కనుక్కొని మీకు ఆన్ రికార్డ్ ఇస్తాను. నాకు దీంట్లో 0 నాలెడ్జ్. దానికోసమని ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా వస్తున్నారు. మా ప్రొసీజర్ తెలియదు కాబట్టి దీంట్లో దాని కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారు వస్తారు. వాళ్ళు కూడా ప్రొసీజర్ మాకు చెప్తారు. దాని పద్ధతిగా నేను ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారే ఇదంతా సీసీ తీసేదంతా మాకేం పవర్స్ ఉంటుంది చేపిస్తాను. నేను బ్యాక్ ఎండ్ నుండి వర్క్ అంతా చేయించినాక సాయంత్రం ప్రెస్ మీట్ మేము ఇద్దరం కలిసి ప్రెస్ నోట్ ఇస్తాం. ఆల్రెడీ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. మాకేమో నాకు వీడియో. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.